తీస్తా మరియు దెహంగ్ నదుల మధ్య ఉన్న హిమాలయాలను ఇలా అంటారు. తీస్తా మరియు దెహంగ్ నదుల మధ్య ఉన్న హిమాలయాలను ఏమని పిలుస్తారు? అస్సాం హిమాలయాలు అని పిలుస్తారు. భూకేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు? భూకేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది టాలమీ. ఎవరు? టాలమీ. సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది కోపర్నికస్. విజ్ఞాన శాస్త్రంలో టెలిస్కోప్ని కనుగొంది గెలీలియో. మొత్తం మంచినీటి లభ్యతలో మానవ వినియోగానికి సరిపోయే నీటి శాతం. మొత్తం మంచినీటి లభ్యతలో మానవ వినియోగానికి సరిపడే నీటి శాతం 1% మాత్రమే. ఇండోనేషియాలోని బాండుంగ్లో మొదటి ఆసియా ఆఫ్రికా నాయకుల సమావేశం ఈ సంవత్సరంలో జరిగింది. ఇండోనేషియాలోని బాండుంగ్లో మొదటి ఆసియా ఆఫ్రికా దేశాల నాయకుల సమావేశం 1955వ సంవత్సరంలో జరిగింది. విద్యార్థుల్లో జాతీయ స్ఫూర్తిని మేల్కొల్పడమే జాతీయ విద్యా లక్ష్యమని పేర్కొన్న జాతీయ నాయకుడు. విద్యార్థుల్లో జాతీయ స్ఫూర్తిని మేల్కొల్పడమే జాతీయ విద్యా లక్షణమని పేర్కొన్న జాతీయ నాయకుడు ఎవరు? శ్రీ అరవింద ఘోష్. శ్రీకృష్ణదేవరాయలు రచించిన గ్రంథం. శ్రీకృష్ణదేవరాయలు రచించిన గ్రంథం ఏమిటి? ఆముక్త మాల్యద. ఏమిటి? ఆముక్త మాల్యద. కర్నూలు జిల్లాలోని ముచ్చట్ల, చింతమాను, గవి గుహలలో లభ్యమైన పనిముట్లు వీటితో తయారు చేయబడ్డాయి. కర్నూలు జిల్లాలోని ముచ్చట్ల, చింతమాను, గవి గుహలలో లభ్యమైన పనిముట్లు జంతువుల ఎముకలతో తయారైనవి. క్రింది వాటిలో సరి అయిన వాక్యాలని గుర్తించండి. క్రింది వాటిలో సరి అయిన వాక్యాలు. పార్లమెంటరీ వ్యవస్థలో శాసన నిర్మాణ శాఖ నుండి కార్యనిర్వాహక శాఖ ఏర్పడదు అన్నాడు. ఇది సరికాని వాక్యం. పార్లమెంటరీ వ్యవస్థలో శాసన నిర్మాణ శాఖ నుండి కార్యనిర్వాహక శాఖ ఏర్పడుతుంది. అధ్యక్ష తరహా వ్యవస్థలో శాసన నిర్మాణ శాఖ నుండి కార్యనిర్వాహక శాఖ ఏర్పడదు. సరి అయినదే. పార్లమెంటరీ వ్యవస్థలో కార్యనిర్వాహక శాఖ శాసన నిర్మాణ శాఖకు బాధ్యత వహిస్తుంది. సరి అయినదే. అధ్యక్ష తరహా వ్యవస్థలో కార్యనిర్వాహక శాఖ శాసన నిర్మాణ శాఖకు బాధ్యత వహించదు. ఇది కూడా సరి అయినదే. కాబట్టి స్టేట్మెంట్ బి, సి, డి సరి అయినవి. మానవ అక్రమ రవాణాను నిషేధించే ప్రాథమిక హక్కు. మానవ అక్రమ రవాణాను నిరోధించే ప్రాథమిక హక్కు పీడనాన్ని నిరోధించే హక్కు. పీడనాన్ని నిరోధించే హక్కు మానవ అక్రమ రవాణాను నిషేధిస్తుంది. బ్రహ్మపుత్ర నది పేరు కానిదాన్ని గుర్తించండి. క్రింది వాటిలో బ్రహ్మపుత్ర నది పేరు కానిదాన్ని గుర్తించండి. సాంగ్పో అనేది మనకి బ్రహ్మపుత్ర నది యొక్క పేరే. చమయంగ్ డమ్ కూడా మనకి బ్రహ్మపుత్ర నది యొక్క పేరే. లెస్తే స్తాంగ్ కూడా మనకి బ్రహ్మపుత్ర నది యొక్క పేరే. కానీ సెకండ్ ఆప్షన్ మనకి బ్రహ్మపుత్ర నది పేరు కాదు. భారత రాజ్యాంగంలోని ఈ అధికరణ ప్రభుత్వ రంగ ఉద్యోగులలో అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తుంది. భారత రాజ్యాంగంలోని ఈ అధికరణ ప్రభుత్వ రంగ ఉద్యోగాలలో అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తుంది. ఏ అధికరణ? ఆర్టికల్ 16. అధిక ఉష్ణోగ్రత, అధిక వర్షపాతం, అధిక తేమ అవసరమైన పంట. అధిక ఉష్ణోగ్రత, అధిక వర్షపాతం, అధిక తేమ అవసరమైన పంట వరి. వరి పంటకు అధిక ఉష్ణోగ్రత, అధిక వర్షపాతం, అధిక తేమ అవసరం. కాలానుగుణంగా గాలులు దిశ మారడాన్ని మాన్సూన్ అని పేరు పెట్టినదెవరు? కాల అనుగుణంగా గాలుల దిశ మారడాన్ని మాన్సూన్ అని పేరు పెట్టింది ఎవరు? మనకి అరబ్ వర్తకులు. 1931వ సంవత్సరంలో భారత జాతీయ కాంగ్రెస్ ఆమోదించిన త్రివర్ణ పతాకం మధ్యలో ఉంచిన గుర్తేమిటి? 1931లో భారత జాతీయ కాంగ్రెస్ ఆమోదించిన త్రివర్ణ పతాకం మధ్యలో ఉంచిన గుర్తు చెరక. ఈ కోటను దక్షిణ కాశీకి ప్రధాన ద్వారంగా భావిస్తారు. ఏ కోటను? సిద్ధవటం కోట.
ఇతరుల మంచి కోసం పనిచేయడం. ఈ వాక్యం ఈ క్రింది పేర్కొన్న అష్టాంగ మార్గాలలో ఒకదానికి సంబంధించింది. ఇతరుల మంచి కోసం పనిచేయడం అనేది సరైన క్రియకు సంబంధించింది. అష్టాంగ మార్గాల్లో సరైన క్రియకు సంబంధించింది. భారతదేశ చిట్ట చివరి తూర్పు రేఖాంశం. భారతదేశ చిట్ట చివర తూర్పు రేఖాంశం ఏమిటి? 97 డిగ్రీల 25 సెకండ్లు అనేది మనకి భారతదేశ చిట్ట చివరి తూర్పు రేఖాంశం. 97 డిగ్రీల 25 సెకండ్ల తూర్పు రేఖాంశం అనేది భారతదేశ చిట్ట చివరి తూర్పు రేఖాంశం. విశ్వం సెకనుకు ఇన్ని కిలోమీటర్ల మేర విస్తరిస్తుంది. విశ్వం సెకనుకి 70 కిలోమీటర్ల మేర విస్తరిస్తుంది. విశ్వం సెకనుకి 70 కిలోమీటర్ల మేర విస్తరిస్తుంది. గ్రిడ్కి సంబంధించి సరైన వాక్యాన్ని గుర్తించండి. గ్రిడ్కు సంబంధించి సరైన వాక్యాన్ని గుర్తించండి. అక్షాంశ రేఖాంశాలతో ఏర్పడిన గడుల వంటి అమరికే గ్రిడ్. ఒక ప్రదేశం యొక్క ఉనికిని ఖచ్చితంగా తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది గ్రిడ్. గ్రిడ్లోని సమాచారాన్ని తెలుసుకోవడానికి మొదట అక్షాంశాలను, ఆ తర్వాత రేఖాంశాలను పరిశీలిస్తారు. కాబట్టి ఇచ్చిన 3 స్టేట్మెంట్లు కూడా గ్రిడ్కు సంబంధించి సరైనవే. ఈ యుద్ధం తర్వాత ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ భారతీయ రాజ్యాలలో రాజప్రతినిధులను నియమించింది. ఈ యుద్ధం తర్వాత ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ భారతీయ రాజ్యాలలో రాజ్య ప్రతినిధులను నియమించింది. ఏ యుద్ధం తర్వాత? బక్సార్ యుద్ధం అనంతరం ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ భారతీయ రాజ్యాలలో రాజ ప్రతినిధులను నియమించింది. 1887 సంవత్సరంలో భారతీయ జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు. 1887 సంవత్సరంలో భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎవరు మనకి? బద్రుద్దీన్ త్యాజీ. గీత రత్నావళి గ్రంథ రచయిత. గీత రత్నావళి గ్రంథ రచయిత జయప సేనాని. గీత రత్నావళి గ్రంథ రచయిత జయప సేనాని. కొత్త రకపు రాతి పనిముట్లను ఉపయోగించి మొదట వ్యవసాయం చేసిన కాలం ఏమిటి? కొత్త రకపు రాతి పనిముట్లు ఉపయోగించి మొదట వ్యవసాయం చేసిన కాలమే కొత్త రాతి యుగం. శాసన మండలి నిర్మాణానికి సంబంధించి సరి అయిన వాక్యాలని గుర్తించండి. శాసన మండలి నిర్మాణానికి సంబంధించి సరి అయిన వాక్యాన్ని గుర్తించండి. 1/3 సభ్యులు స్థానిక సంస్థలతో ఎన్నుకోబడతారు. సరి అయినదే. 1/12 మంది సభ్యులు ఉపాధ్యాయ నియోజకవర్గాలచే ఎన్నుకోబడతారు. ఇది కూడా సరి అయినదే. 1/3 సభ్యులు శాసనసభ సభ్యులచే ఎన్నుకోబడతారు. ఇది కూడా సరి అయినదే. మనకి రాష్ట్ర ముఖ్యమంత్రి శాసన మండలి నిర్మాణానికి ఎవరిని నామినేట్ చేయరు కాబట్టి స్టేట్మెంట్ ఏ, స్టేట్మెంట్ సి, స్టేట్మెంట్ డి అనేవి సరి అయినవి. సరికాని జతను గుర్తించండి. క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి. యంగ్ బెంగాల్ ఉద్యమం హెన్రీ లూయిస్ వివియన్ డెరోజియో సరి అయినదే. రామకృష్ణ మిషన్ స్వామి వివేకానంద సరి అయినదే. బ్రహ్మ సమాజం రాజా రామ్మోహన్ రాయ్ సరైనదే. కానీ సత్నామీ ఉద్యమాన్ని ప్రారంభించింది ఎవరు? ఘాసీదాస్. సత్నామీ ఉద్యమం ఘాసీదాస్. కాబట్టి సి అనేది సరి అయినది కాదు. నేపాల్ ప్రజలు వారి దేశానికి నూతన రాజ్యాంగాన్ని ఈ సంవత్సరంలో ఏర్పాటు చేసుకున్నారు. నేపాల్ ప్రజలు వారి దేశానికి నూతన రాజ్యాంగాన్ని 2015 సంవత్సరంలో ఏర్పాటు చేసుకున్నారు. క్రింది వారిలో 1953 రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సంఘం సభ్యుడిని గుర్తించండి. క్రింది వారిలో 1953 రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సంఘం సభ్యుడిని గుర్తించండి. క్రింది వారిలో ఎవరు? కేఎం ఫణిక్కర్. 1953 రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సంఘంలో ఒక సభ్యుడు. భోపాల్లో గల యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీ ఒక పురుగుల మందుల ఫ్యాక్టరీ. ఈ నగరంలో 2015 జూలై 27న డాక్టర్ అబ్దుల్ కలాం గారు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ మరణించారు. ఏ నగరంలో అండి? షిల్లాంగ్ నగరంలో
2015 జూలై 27న అబ్దుల్ కలాం గారు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ మరణించారు. 18వ శతాబ్దంలో ముల్ముల్ జమ్దాని నేత పద్ధతులకు ప్రసిద్ధిగాంచిన నగరం ఏమిటి? 18వ శతాబ్దంలో ముల్ముల్ జమదాని నేత పద్ధతులకు ప్రసిద్ధిగాంచిన నగరము ఢాకా. ఇది గురునానక్ యొక్క అత్యంత ప్రగతిశీల సామాజిక బోధనలకు సంబంధించినది. ఏమిటి మనకి? కుల వ్యవస్థను నిరసించడం, కుల వ్యవస్థను వ్యతిరేకించడం లేదా కుల వ్యవస్థను నిరసించడం అనేది గురునానక్ యొక్క అత్యంత ప్రగతిశీల సామాజిక బోధన. చంద్రగిరి కోటను నిర్మించిన వారు ఎవరు? చంద్రగిరి కోటను నిర్మించింది విజయనగర సామ్రాజ్య ఆధీనంలోని యాదవ నాయకులు. చంద్రగిరి కోటను నిర్మించారు. పక్షిఖండంగా పిలువబడే ఖండం. దక్షిణ అమెరికాను పక్షిఖండం అని పిలుస్తారు. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 22న ఇలా జరుపుకుంటాం. ప్రపంచ ధరిత్రి దినోత్సవం జరుపుకుంటాం. భారత ప్రధాన భూభాగం ఈ అక్షాంశాల మధ్య కలదు. భారత ప్రధాన భూభాగం 8 డిగ్రీల 4 సెకండ్ల ఉత్తర అక్షాంశం నుంచి 37 డిగ్రీల 6 సెకండ్ల ఉత్తర అక్షాంశం వరకు విస్తరించి ఉంది. క్రింది వాటిలో ఒకటి చరిత్ర అధ్యయనానికి పురావస్తు ఆధారం. చరిత్ర అధ్యయనానికి పురావస్తు ఆధారం ఏమిటది? శాసనాలు అనేది చరిత్ర అధ్యయనానికి పురావస్తు ఆధారం. బ్రిటిష్ వారికి మైసూరు పాలకులకి మధ్య జరిగిన యుద్ధాల సంఖ్య ఎన్ని? మొత్తం మనకి 4 యుద్ధాలు జరుగుతాయి. బ్రిటిష్ వారికి మైసూరు వారికి మధ్య జరిగిన యుద్ధాల సంఖ్య 4. ప్రముఖ బౌద్ధ పండితుడు ఆచార్య నాగార్జునుడు వీరి కాలంలో నివసించారు. శాతవాహనుల కాలంలో నివసించారు. 1857లో తిరుగుబాటు చేస్తున్న సిపాయిలతో కలిసి బ్రిటిష్ వారితో పోరాడిన బీహారుకు చెందిన జమీందారు ఎవరు? 1857లో తిరుగుబాటు చేస్తున్న సిపాయిలతో కలిసి బ్రిటిష్ వారితో పోరాడిన బీహారుకు చెందిన జమీందార్ కున్వర్ సింగ్. సిక్కుల సంస్కరణ సంస్థలైన మొదటి సింగ్ సభలు 1883 సంవత్సరంలో ఇక్కడ ఏర్పడ్డాయి. సిక్కుల సంస్కరణ సంస్థలైన మొదటి సింగ్ సభలు 1873 సంవత్సరంలో అమృత్సర్లో ఏర్పడ్డాయి. ఈ అధికరణ ప్రకారం గవర్నర్ తన విధులను నిర్వర్తించడంలో సహాయపడడానికి మరియు సలహా ఇవ్వడానికి ముఖ్యమంత్రి నాయకత్వంలోని మంత్రి మండలి ఉంటుంది. అధికరణ 163(1) ప్రకారం గవర్నర్ తన విధులు నిర్వర్తించడంలో సహాయపడడానికి మరియు సలహా ఇవ్వడానికి ముఖ్యమంత్రి నాయకత్వంలోని మంత్రి మండలి ఉంటుంది. గిరిజన తెగలకు సంబంధించి సరిగ్గా జతపరిచిన దాన్ని గుర్తించండి. గిరిజన తెగలకు సంబంధించి సరిగ్గా జతపరిచింది ఏమిటి మనకి? కజకిస్తాన్, యుర్తా అనేది గిరిజన తెగలకు సంబంధించి సరి అయిన సమాధానం. క్రింది వాటిని జతపరచండి. బ్రహ్మసభ కోల్కత్తా, ప్రార్థనా సమాజం బొంబాయి, వేద సమాజం మద్రాస్. పారిశ్రామిక విపత్తు బారిన పడకుండా తీసుకోవలసిన ప్రమాద నివారణ చర్య కానిది. పారిశ్రామిక విపత్తు బారిన పడకుండా తీసుకోవలసిన ప్రమాద నివారణ చర్య కానిదేమిటి? విష పదార్థాల నిల్వ సామర్థ్య నిర్వహణ ఫ్యాక్టరీ ఆధీనంలో ఉండాలి అనేది తీసుకోవలసిన ప్రమాద నివారణ చర్య కాదు. మిగిలిన చూద్దాం. జనసాంద్రత అధికంగా ఉన్న నివాస ప్రాంతాలకు దూరంగా పారిశ్రామిక ప్రాంతాలు ఏర్పాటు చేయాలనేది నివారణ చర్య. విషపూరిత పదార్థాల నిల్వకు సంబంధించిన సమాచారాన్ని గురించి పరిశ్రమలకు సమీపంలో నివసించే వ్యక్తులకు తెలియచేయాలి.
ఇది కూడా నివారణ చర్య. పరిశ్రమలలో కాలుష్య నియంత్రణకు చర్యలు మెరుగుపరచాలి, ఇది కూడా నివారణ చర్య. ఒక దేశంలో ఉత్పత్తి అవుతున్న వస్తువులు మరియు సేవల విలువల సూచిక. ఒక దేశంలో ఉత్పత్తి అవుతున్న వస్తువులు మరియు సేవల విలువల సూచిక ఏమిటి మనకి? జిడిపి. ఒలింపిడే గేజెస్ గురించి సరైన సమాధానం గుర్తించండి. ఒలింపిడే గేజెస్ గురించి సరైన సమాధానం గుర్తించండి. ఫ్రాన్స్ విప్లవాత్మక రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించిన మహిళ. సరి అయినదే. ఆమె స్త్రీ పౌర హక్కుల ప్రకటన రచించింది, ఇది కూడా సరి అయినదే. ఓల్గా టెల్లిస్ వర్సెస్ బాంబే ముస్లిం కార్పొరేషన్ తీర్పు దీనికి చెందినది. ఓల్గా టెల్లిస్ వర్సెస్ బాంబే మున్సిపల్ కార్పొరేషన్ తీర్పు దేనికి సంబంధించింది? జీవన భృతి పొందడం, జీవించే హక్కులో భాగం సంబంధించింది. సిమ్లీపాల్ బయో రిజర్వాయర్ ఇక్కడ ఉన్నది. సిమ్లీపాల్ బయో రిజర్వాయర్ ఒడిశా రాష్ట్రంలో కలదు. డయ్యూ ద్వీపం ఈ రాష్ట్రానికి చాలా దగ్గరగా ఉంటుంది. డయ్యూ ద్వీపం గుజరాత్ రాష్ట్రానికి చాలా దగ్గరగా ఉంది. సింహపు తోక కోతికి ఆవాసంగా ఉండే అడవులు ఏమిటి? సింహపు తోక కోతికి ఆవాసంగా ఉండే అడవులు సతత హరిత అరణ్యాలు. మయన్మార్ బంగ్లాదేశ్లతో భూ సరిహద్దు పంచుకునే రాష్ట్రం. మయన్మార్ బంగ్లాదేశ్లతో భూ సరిహద్దును పంచుకునే రాష్ట్రం మిజోరాం. ప్రసిద్ధిగాంచిన మధుర విజయం అనే గ్రంథాన్ని రచించిన వారు ఎవరు? ప్రసిద్ధిగాంచిన మధుర విజయం అనే గ్రంథాన్ని రాసింది గంగాదేవి. శాశ్వత శిస్తు నిర్ణయాన్ని ప్రవేశపెట్టినప్పుడు ఉన్న భారత గవర్నర్ జనరల్. శాశ్వత శిస్తు నిర్ణయాన్ని ప్రవేశపెట్టినప్పుడు ఉన్న భారత గవర్నర్ జనరల్ ఎవరు? కారన్ వాలిస్. వుడ్ డిస్పాచ్ను అనుసరించి బ్రిటిష్ ప్రభుత్వం ఈ నగరాలలో విశ్వవిద్యాలయాలు స్థాపించింది. బొంబాయి, మద్రాస్, కలకత్తా నగరాలలో వుడ్ డిస్పాచ్ని అనుసరించి బ్రిటిష్ ప్రభుత్వం విశ్వవిద్యాలయాలు స్థాపించింది. కళింగ యుద్ధం గురించి తెలిపే అశోకుని శాసనం ఈ నంబర్ రాతి శాసనంపై కనుగొనబడింది. ఎన్నవ నంబర్? 13వ నంబర్ రాతి శాసనం కళింగ యుద్ధం గురించి తెలియచేస్తుంది. ఈవి రామస్వామి నాయంకర్కి సంబంధించిన సరైన వాక్యాలని గుర్తించండి. ఈవి రామస్వామి పెరియర్గా ప్రఖ్యాతిగాంచారు, సరి అయినదే. రామస్వామి తన బాల్య దశలో సంస్కృత ప్రచులను కూలంకుషంగా అధ్యయనం చేశారు. మనకి ఈ రెండు మాత్రమే సరి అయినది. స్టేట్మెంట్ ఏ, స్టేట్మెంట్ సి. ప్రాథమిక విధులను 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ సంవత్సరంలో భారత రాజ్యాంగంలో చేర్చారు. 1976 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక విధులను భారత రాజ్యాంగంలో చేర్చారు. మహమ్మదీయ ఆంగ్లో ఓరియంటల్ కళాశాలను స్థాపించింది ఎవరు? మహమ్మదీయ ఆంగ్లో ఓరియంటల్ కళాశాలను స్థాపించింది సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్. సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్. ఇతను రెండవసారి రాష్ట్రపతిగా ఎన్నికైన ఏకైక వ్యక్తి. ఎవరు? డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ రెండవసారి రాష్ట్రపతిగా ఎన్నికైన ఏకైక వ్యక్తి. ఓషియానా పరిధిలోనివి. ఓషియానా అనే ప్రాంతం పరిధిలోకి వచ్చేవి ఏమిటి మనకి? ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పసిఫిక్ దీవులు ఓషియానా పరిధిలోకి వస్తాయి. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పసిఫిక్ దీవులు. కింది వాటిలో దర్జీ ఉపయోగించని వస్తువు ఏమిటి? బాబిన్లు, టేపు కొలత, మిషన్ ఆయిల్. ఈ మూడు కూడా మనకి దర్జీ ఉపయోగిస్తారు, కానీ తూకం దారం అనేది దర్జీ ఉపయోగించరు. 210 మంచు కురవని రోజులు అవసరం కలిగిన పంట ఏమిటి? 210 మంచు కురవని రోజులు అవసరమైన పంట ప్రత్తి పంట. వివేక చూడామణి, సౌందర్య లహరి, శివానంద లహరి, ఆత్మబోధ వంటి రచనలు రచించిన వ్యక్తి ఎవరు? వివేక చూడామణి, సౌందర్య లహరి,
శివానంద లహరి ఆత్మబోధ రచనలు ఆది శంకరాచార్యులు రచించారు. ఆశ్రమ వ్యవస్థలలో భాగం కానిది ఏమిటవి? గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమం, సన్యాసాశ్రమం. ఈ మూడు కూడా మనకి ఆశ్రమ వ్యవస్థలో భాగాలే, కానీ సెకండ్ ఆప్షన్ మనకి భాగం కాదు. మొత్తం ఎన్ని మనకి ఆశ్రమ వ్యవస్థలు? 4. ఏమిటవి? బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమం, సన్యాసం. ఈ 4 కూడా మనకి ఆశ్రమ వ్యవస్థలో భాగాలు.